హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ప్రీవియస్ క్లాస్లో తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి పిల్లలకు మనము ఖాళీలను ఎలా పూరించాలి అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వాక్యాలను సరిచేసి ఎలా రాయాలి, ఇవి మనము పిల్లలకు నేర్పించాం కదండి. మరి ఈరోజు అంటే ప్రీవియస్ వీడియోలో మనము కా నుండి ఝా వరకు నేర్పించాం పదాలని. ఈరోజు టా నుండి నా పదాలు, టా నుండి నా పదాలు ఏ విధంగా పిల్లలకు సేమ్ అండి ప్రీవియస్ వీడియోలో చూపించినట్టే ఖాళీలను పూరించుట, పదాలను సరిచేసి వ్రాయట, ఇవి టా నుండి నా పదాలను మనం ఈరోజు పిల్లలకు నేర్పిద్దామండి. నెక్స్ట్ మనము పా నుండి పదాలను, క్రొత్త పదాలను మనం నేర్పిద్దామండి. ఓకేనా అండి? మరి పిల్లలకు ఇవన్నీ మీరు నేర్పిస్తున్నారా లేదా? నేర్పించండి. పిల్లలు కరెక్ట్గా రాస్తున్నారా లేదా చూడండి. ఓకేనా అండి? మరి మనము ఈరోజు టా నుండి నా పదాలను పిల్లలకు నేర్పిద్దామండి. ఓకేనా? చూసారు కదండి, క్రింది ఖాళీలను సరియైన అక్షరంతో పూరించండి. మనము టా నుండి నా వరకు ఈరోజు చూద్దామండి. టా డాష్, టా డాష్. నెక్స్ట్ అక్షరం పెడితే కన్ డాష్ 0. డా డా డాష్. ఢమ్ డాష్. కా డాష్, కా డాష్. నెక్స్ట్ 6th one is తా డాష్ లా డాష్ థా. దన్ డాష్. ధా డాష్ 0. నా డాష్. చూసారు కదండి, ఇవి మనము పిల్లలకు నేర్పించిన పదాలే. వాళ్ళను అడగాలి, వాళ్ళ చేతనే రాయించాలి. టా అక్షరంతో మనం ఏం నేర్పించాము? టప టప. చూడండి. నెక్స్ట్ కన్ డాష్ 0. కంఠం. నెక్స్ట్ డబ డాష్ బా, డబ డబా. నెక్స్ట్ ఢమ్ ఢమ్, అంటే ఇక్కడే ఉంది ఢ ఢ. నెక్స్ట్ కా డాష్, కా డాష్ ఏం నేర్పించాం? కాన కానా. నెక్స్ట్ తా డాష్లా, తబలా. బా చూడండి ఈక్వల్గా ఉండాలి, ఓ అక్షరము పొడవుగా ఉంటుంది అని మనం ఇంతకుముందు నేర్పించాం. నెక్స్ట్ డాష్ థ, కథ. అక్షరం పడితే దన్ డాష్, దండ. నెక్స్ట్ ధ డాష్ 0. ధనం. నా అక్షరం పెడితే నం. నెక్స్ట్ వన్ నా డాష్, నగ. చూడండి. టప టప, కంఠం, డబడబ, ఢమ్ ఢమ్, కనకన, తబల, కథ, దండ, ధనం, నగ. చూసారు కదండి, ఇలా పిల్లలకు నేర్పించాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బిట్
క్రింది పదాలను సరిచేసి వ్రాయుము. క్రింది పదాలను సరిచేసి వ్రాయము. చూడండి, ఇప్పుడు మనం నేర్పించినవే. చూడండి, క్రింది పదాలను సరిచేసి వ్రాయము అంటే మనము తప్పులు అటో అక్షరాలను మనం చేంజ్ చేసి రాస్తే వాళ్ళు రాయాలని తెలుసుకున్నాం కదండి. చూడండి, టప పట అని రాశాను. మీరేం రాయాలి? పిల్లలకు చదవమని చెప్పాలి, సరిచేసి రాయమని చెప్పాలి. టప టప. నెక్స్ట్ టమ్ కమ్ అంటే దీన్ని రివర్స్ చేస్తే కంఠం. నెక్స్ట్ డమ్, ఇక్కడ సున్నా ఢ ఇటువైపు ఉంది, ఢమ్ ఢమ్. నెక్స్ట్ డబా బడా అని రాశా, డబా బడా, డబ డబా. నెక్స్ట్ నక నక అని రాశా. మరి మనం నక నక అని నేర్పించామా? కన కన. నెక్స్ట్ బాలా త, త బా లా. నెక్స్ట్ థ క, దీన్ని రివర్స్ చేస్తే కథ. డమ్ ద, దీన్ని దండ, దాక్షరం పడితే దండ. నెక్స్ట్ ధ, దాక్షరం పడితే ధన్నం, ధన, ధమ్న అని రాసా, నంద అని రాసా. మీరు దీన్ని కరెక్ట్ చేసిరా. ధ నాక్షరం పడితే నం, ధనం. నెక్స్ట్ గణ అని రాశా, దీన్ని రివర్స్ చేస్తే నగ. అంటే ఇక్కడ మనం నేర్పించినవి పిల్లలు సరిచేసి వ్రాయమని చెప్పాలి. చూడండి, క్రింది పదాలను సరిచేసి వ్రాయుము. టపటప, కంఠం, ఢం ఢం, డబడబా, కణకణ, తబల, కథ, దండ, ధనం, నగ. చూడండి, ఇలా అంటే మనం వాళ్ళను కన్ఫ్యూజ్ చేసినా వాళ్ళు సరిగా రాసేటట్టుగా ఉండాలి. మనం తప్పులు ఇస్తే వాళ్ళు కరెక్ట్ చేయాలి. మనం ఎలా ఇచ్చినా పిల్లలు మనం నేర్పించిన పదం కరెక్ట్గా రాసేటట్టు చూస్తే వాళ్ళకి ఈజీగా ఇంకా తెలుగు చదవడము రాయడము వచ్చేస్తుంది. ఓకేనా అండి? ఇలా పిల్లలకు నేర్పించండి. ఇది జస్ట్ ఒక 5 మినిట్స్ అంతేనండి. 5 మినిట్సే పడుతుంది టైము, ఎక్కువగా కూడా టైం తీసుకోదు. సో ఇవన్నీ కూడా ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవన్నీ కూడా పిల్లలకు ఇలా నేర్పించండి. చిన్న టెస్ట్ కండక్ట్ చేయండి, ఒక చిన్న ఎగ్జామ్ని పెట్టండి, పిల్లలకు మార్క్స్ వేయండి. అలా వేసినప్పుడు ఏంటంటే పిల్లలు హ్యాపీగా మార్క్స్ ఎక్కువ వస్తే వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి అనే పట్టుదల అనేది వస్తుంది. కాబట్టి ఇంకా చక్కగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న టెస్టులు కండక్ట్ చేయండి. పిల్లలకు చిన్న చిన్న గిఫ్ట్స్, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టడం కానివ్వండి, గుడ్ అని, వెరీ గుడ్ అని, ఎక్సలెంట్ అని ఇలా వేయడం కానివ్వండి, ఇలాంటివి చేయండి.
చేస్తే పిల్లలు ఇంకా ఆసక్తిగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకేనా అండి? చూసారు కదండి వీడియో. ఇది మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నానండి. మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.